హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కదా, నేను ఈరోజు మార్నింగ్ ఇడ్లీ పిండితో రొట్టె వేసానండి. నేను ఎప్పుడు రొట్టె వేసినా సరే పంచదార పాకం పెడతాను. ఎంతో కాదండి, ఒక 4 స్పూన్లు పంచదార, చిన్న టీ గ్లాసులో సగం నీళ్లు వేసి స్టవ్ మీద పెడతాను. పాకం అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చి స్టవ్ కట్టేసానేమో అనుకొని న్యాప్ రైట్కి ఫుల్గా టర్న్ చేయడం మానేసి నిలువుగా పెట్టేసి వదిలేసానండి. పాపకి మెడిసిన్ అది వేస్తూ టిఫిన్ పెడుతూ ఆ హడావుడిలో నేను హాల్లో ఉండిపోయాను. అప్పటికి స్మెల్ వస్తూనే ఉంది. నేను అనుకున్నాను బెల్లంతో గోరింటాకు చేస్తారు కదా ఇనప డబ్బాల్లోనే, అలాగే ఎవరో చేస్తున్నారు, స్మెల్ వస్తుంది అని అనుకున్నాను తప్ప నేను స్టవ్ కట్టేశాను కాబట్టి ఇంక నా వంటింట్లో కాదు స్మెల్ అని అనుకున్నాను. ఒక్కసారిగా మంట పైకి లేచిందండి. ఆ గిన్నెలో నుంచి బగ్గుమని పైకి లేచిందనమాట. అంటే పెద్ద మంట పెట్టేశాను కదా, దానివల్ల అనుకుంటా ఆ మంట అదంతా పొంగినట్టు లావా పొంగుతుంది కదా, అలా పొంగిపోయి స్టవ్ దగ్గర కూడా కింద పడిపోయిందనమాట. ఆ మాత్రానికి అంత పెద్ద మాట ఎందుకు వాడాను అంటే, ఒక చిన్న నిప్పు రవ్వ పక్కనే ఆయిల్ టిన్ ఉందండి, అందులో పడిన గ్యాస్ పైప్ కూడా పక్కనే ఉంటుంది, దాని మీద పడిన ఫుల్ బండ్ అనమాట అండి గ్యాస్. ఏమాత్రం చిన్న నిప్పు రవ్వ అటు ఇటు తూలినా సరే నిజంగా చాలా ప్రమాదం జరిగేది. నా పిల్లల అదృష్టమో నా అదృష్టమో తెలియదు కానండి, ఈరోజైతే చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకుంటానన్నమాట. నేను వీడియోని లైక్ చేయమని అస్సలు అనండి. ఎవరైనా సరే గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతిరోజు మనది కాదు, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము. అసలు నిజంగా బుర్ర అయితే చాలా పాడైపోయిందనమాట అండి. అంత స్మెల్ వచ్చినా సరే నేను ఎవరో చేస్తున్నారు ఈ కాలంలో, ఇది ఇంకా ఎవరు చేస్తున్నారు అబ్బాయి ఇక్కడ దగ్గరలో ఏంచే వస్తుంది స్మెల్ అని అనుకున్నాను తప్ప, పెద్ద మంట వచ్చి పై వరకు మంట ఇలా ఎగిసిపడేంత వరకు అసలు నేను వంటింటి వైపు వెళ్ళలేదు. పాపకి టిఫిన్ పెడుతూ మెడిసిన్ వేస్తూ షూస్ వేస్తూనే చూసాను తప్ప అసలు వంటగదిలోకే వెళ్ళలేదండి. నిజంగా బుర్ర అయితే చాలా పాడైపోయిందనమాట. గ్యాస్ దగ్గర ఎవ్వరూ అజాగ్రత్తగా ఉండకండి. చిన్న స్మెల్ వచ్చినా ఒక్కసారి వెళ్ళి చూసుకోండి. నిజంగా ఈరోజైతే నాకు చాలా ప్రమాదమే తప్పింది. నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ ఈ వీడియోని లైక్ చేయమని అయితే అడగను. అందరూ జాగ్రత్తగా ఉండండి, గ్యాస్ దగ్గర మరీ జాగ్రత్తగా ఉండండి అనే చెప్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్.